రెబల్ స్టార్ ప్రభాస్ ఒక పెద్ద పాన్ ఇండియన్ సూపర్ స్టార్ మాత్రమే కాదు, మనసున్న మహారాజు కూడా అని ఎన్నో సార్లు రుజువైంది. ప్రభాస్ నడవడికలో, ప్రవర్తనలో ఎక్కడ కూడా తాను ఒక పెద్ద సూపర్ స్టార్ అనే గర్వం నిజమంతా కూడా కనిపించింది. కెరియర్ ప్రారంభంలో ఎలా అయితే ఉన్నాడో ఇప్పటికీ అదే ప్రవర్తనతో కొనసాగుతున్నాడు. 2-3 హిట్స్ రాగానే నాకు మించిన సూపర్ స్టార్ ఎవరూ లేరు అని మిడిసిపడుతున్న హీరోలు ఉన్న ఈ రోజుల్లో ప్రభాస్ ఎంత ఎదిగినా ఒదిగి ఉండే తత్వంలో ఉండడం నేటి తరం యువతకు ఒక ఆదర్శం అనే చెప్పొచ్చు. అంతేకాదు ప్రభాస్ కి ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరూ సన్నిహితులే. ఆయన రేంజ్ లో బాక్స్ ఆఫీస్ వసూళ్లను కొల్లగొట్టేంత సత్తా ఉన్న రామ్ చరణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్ వంటి వారు ప్రభాస్ కి బెస్ట్ ఫ్రెండ్స్. ఇది ఎలా ఉండగా ప్రభాస్ కి ఉన్నంత దానగుణం ఇండస్ట్రీలో ఎవరికీ ఉండదని అందరూ అంటుంటారు. రీసెంట్ గా ప్రముఖ రచయిత తోట ప్రసాద్ ప్రభాస్ యొక్క గొప్ప గుణం గురించి ఒక ఉదాహరణ చెప్పాడు. ఆయన మాట్లాడుతూ, నేను ఫిబ్రవరి 2010వ సంవత్సరంలో అనారోగ్యంతో హాస్పిటల్ పాలయ్యాను. ఆ రోజు అర్జెంట్ గా వైద్యం చేయకపోతే ఈ రోజు నేను ఎలా బ్రతుకు మీ ముందు ఉండేవాడినే కాదు. నేను హాస్పిటల్లో చేరిన రోజే ప్రభాస్ తండ్రి చనిపోయారు. ఒక పక్క తండ్రి చనిపోయాడన్న శోక సంద్రంలో మునిగిపోయి ఉన్నాడు ప్రభాస్. ఆ విషయం తెలుసుకున్న ప్రభాస్ అదే రోజున నాకు వైద్యానికి అవసరమయ్యే డబ్బును పంపించి నా ప్రాణాలను కాపాడు అంటూ చెప్పుకొచ్చారు. ఇక ఈ విషయం ఎప్పటి వరకు అభిమానులకు తెలియదు. తండ్రి చనిపోయిన దుఃఖంలో కూడా ఆయన నా సినిమాలకు రచయితగా పనిచేశాడు అనే ఒక్క కారణంతో నా ప్రాణాలను కాపాడాడు అంటూ తోట ప్రసాద్ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. ప్రభాస్ ఇలాంటి సహాయాలు ఎన్నో చేశాడు, కానీ అవి బయటకు రానివ్వకుండా చూసుకున్నాడంటే ఎంత మంచి మనసు ఈ కాలంలో ఎవరికి ఉంటుంది చెప్పండి. సొంత రక్తం పంచుకుని పుట్టిన వాళ్లే పట్టించుకొని ఈ రోజులు ఇవి. ఇలాంటి మనుషులు చాలా అరుదుగా ఉంటారంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే కల్కి లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత ప్రభాస్ డైరెక్టర్ మారుతితో రాజా సాబ్ అనే చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. దాదాపుగా షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ చిత్రం సెప్టెంబర్ నెలలో విడుదల కాబోతోంది. Hi guys, subscribe to JKTV. Subscribe to JKTV. Please subscribe to JKTV. Subscribe to JKTV. Hi, Andarki Namaskaram. Please subscribe JKTV. Andarki Namaskaram. Please like, share and subscribe JKTV.